తగ్ లైఫ్ మూవీ రివ్యూ. డిసప్పాయింట్ చేసిన గ్యాంగ్స్టర్ డ్రామా. మణిరత్నం, కమల్ హాసన్, సింబు, రెహమాన్ ఇంత భారీ టీంతో తగ్ లైఫ్ అంటే ఆకాశమే హద్దుగా అంచనాలు ఉంటాయి. కానీ ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకు ఈ సినిమా నిరాశపరిచిందో ఒకసారి చూద్దాం. కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్. సింబుని చిన్నప్పుడు రక్షించి తన సోదరులా పెంచుకుంటాడు. కానీ ఒక హత్యాయత్నం తర్వాత వీరిద్దరి మధ్య అనుమానాలు, బెట్రాయల్ మొదలవుతాయి. ఈ కథలో త్రిషా, నాజర్ వంటి పాత్రలు కనిపిస్తాయి. కానీ సినిమా మొత్తం ఒక గందరగోళంలా అనిపిస్తుంది. తగ్ లైఫ్ కథలో కొత్తదనం అస్సలు లేదు. గ్యాంగ్స్టర్ డ్రామా జానర్ లో అంతకు ముందు చూసిన నాయకన్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సినిమాలో అందించిన ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో లేదు. ఊహించిన ట్విస్టులు, రొటీన్ స్క్రీన్ ప్లే తో సినిమా చాలా బోర్ కొడుతుంది. స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా డ్రాగ్ అవుతుంది. అనవసరమైన సీన్స్, లాజిక్లెస్ డైలాగ్స్ మరియు వీక్ క్యారెక్టర్ ఆర్క్స్ సినిమాని లాగేస్తాయి. ఎడిటింగ్ ఇంకా టైట్ గా ఉంటే కొంత రిలీఫ్ ఉండేది. కానీ 2 గంటల 46 నిమిషాలు రన్ టైం చూస్తుంటే ఆడియన్స్ ఓపికకి పరీక్ష పెట్టేలా అనిపిస్తుంది. మణిరత్నం సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఒక స్ట్రాంగ్ పాయింట్. కానీ తగ్ లైఫ్ లో లవ్ స్టోరీస్, ఎమోషనల్ సీన్స్ తేలిపోతాయి. కమల్ హాసన్, సింబుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఆకట్టుకునేలా ఉన్నా అది ఎమోషనల్ గా హీట్ చేయలేదు. వేస్ట్ అయిన స్టార్ కాస్ట్. త్రిషా, అభిరామి, అశోక్ సెల్వన్, ఆలీ ఫాజల్, సన్యా మల్హోత్రా ఇంత భారీ కాస్ట్ ఉన్న చాలా మంది పాత్రలు అండర్ రిటర్న్ గానే ఉంటాయి. త్రిషా పాత్రకి డెప్త్ లేదు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్న స్క్రీన్ పై ఎక్కువ ఇంపార్టెంట్ చూపలేకపోయారు. మ్యూజిక్ డిసప్పాయింట్. రెహమాన్ అభిమానులకు తగ్ లైఫ్ సౌండ్ ట్రాక్ ఒక నిరాశ. జిగుచ్చా సాంగ్ మినహా మిగతా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ కి సరిపోలేదు. రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో లేదు. తెలుగు డబ్బింగ్ సరే, కానీ సినిమా కథ, ఫేసింగ్ వల్ల తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా నీరసంగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కొన్ని ఆకట్టుకున్న మొత్తం సినిమా ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాలా ఉంటుంది. కమల్ హాసన్, సింబు నటన మాత్రం కొంత ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ అది సినిమాని రక్షించలేకపోయింది. తగ్ లైఫ్. మణిరత్నం మార్క్ డైరెక్షన్, కమల్ హాసన్ నటన, రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ ఉన్న కథలో ఫ్రెష్నెస్ లేకపోవడం, బలహీనమైన స్క్రీన్ ప్లే మరియు ఎమోషనల్ కనెక్టింగ్ డిసప్పాయింట్ గా మార్చాయి. నాయకన్ స్థాయి ఆశించిన వాళ్ళకి ఈ సినిమా ఒక పెద్ద డిసప్పాయింట్. ఫైనల్ గా కమల్ హాసన్, సింబు ఫ్యాన్స్ ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మొత్తంగా తగ్ లైఫ్ ఒక మిస్డ్ ఆపర్చునిటీ. మణిరత్నం నుండి ఇంత ఫ్లాట్ సినిమా ఊహించలేదు. ఈ సినిమాకి నా రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.